ఇంగ్లాండ్ తో రెండో టీ20కి టీమిండియా రెడీ అయింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఆతిథ్య జట్టును ఢీకొట్టబోతోంది. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. దీంతో హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో మ్యాచ్ లో ఫలితం కంటే భారత తుది జట్టు మీదే అందరి ఫోకస్ ఎక్కువగా ఉండబోతోంది. వైభవ్ సూర్యవంశిని తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఐర్లాండ్ తో సిరీస్ నుంచే వైభవ్ సూర్యవంశి ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లోని ప్లేయర్లకు ప్రయారిటీ ఇస్తోంది. ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే అదే సమయంలో సంజు శాంసన్ విఫలమవుతున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో కలిపి 6 పరుగులే సాధించాడు. ఈశాన్ కిషన్ కూడా విఫలమవుతున్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 13 పరుగులకే పరిమితం అయ్యాడు. దీంతో వైభవ్ ను ఆడించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే రెండో మ్యాచ్ లో సంజుపై వేటు పడుతుందా, వైభవ్ కు ఛాన్స్ దొరుకుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం మరోసారి శాంసన్ కే జై కొట్టేలా కనిపిస్తోంది. రెండో మ్యాచ్ లో సంజుపై ఒత్తిడి ఎక్కువగానే ఉండబోతోంది. ఒత్తిడిని ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరం. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లోనే ఉన్నాడు. నిలకడగానే ఆడుతున్నాడు. అభిషేక్ ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. వన్ డౌన్ లో ఈశాన్ కూడా భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టచ్ లోకి వచ్చాడు. గత మ్యాచ్ లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఊపులో రెండో మ్యాచ్ లో బరిలో దిగబోతున్నాడు. తిలక్ వర్మ కూడా రఫ్ఫాడిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. శివం దుబే ఫామ్ కలిసి రానుంది. అక్షర్ పటేల్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. పేస్ విభాగాన్ని హర్షదీప్ సింగ్ లీడ్ చేయబోతున్నాడు. హర్షిత్ రాణా కూడా కీలకం కాబోతున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి బరిలో దిగబోతున్నాడు. పిచ్చు పరిస్థితులను బట్టి రవి బిష్ణోయ్ గాని ప్రిన్స్ యాదవ్ గాని తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.